సరిపోయిన సినిమాల నుంచి అయితే మనకి ఫుల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇంకా ట్రైలర్ వచ్చేసి మనకి 3 minutes 6 seconds అవుతుంది. కంప్లీట్గా మనకి చాలా స్లోగా స్టార్ట్ చేసుకుంటూ ఒక వైబ్ని క్రియేట్ చేసుకుంటూ లాస్ట్ 30 to 40 seconds అయితే మాస్ ఫోన్ నింపేశారు. జనరల్గా నాకు నా ఫ్రెండ్ ఒకటి అడిగింది అనమాట, అసలు నాని క్లాస్ హీరో కదా, మాస్ ఫిల్మ్ సూట్ అవుతాయి అని చెప్పాడు. వాడికి ఆ లాస్ట్ ఒక 40 seconds చూపించాను. దసరా ఎంత మాస్ ఫిలిం అయినా కూడా మనకు ఆ ఎమోషనల్ డ్రామా చుట్టూ నడుస్తుంది కాబట్టి క్లైమాక్స్ పోర్షన్స్ కొన్ని మధ్య సీక్వెన్సెస్ బాగా అనిపించాయి. బట్ ఇది కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ ఫిలిం అనమాట. అండ్ ఇంకా స్టోరీ ప్లాట్ కూడా మనకి చూసుకుంటే కంప్లీట్గా ఒక సైకోపాత్ పోలీస్ ఆఫీసర్ ప్రతి సాటర్డేని తనకున్న కొన్ని థింగ్స్ని సెటప్ చేసుకుని అదే రోజుని యాంగిల్ చూసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఒక హీరో వీళ్ళిద్దరి మధ్యన క్లాసెస్ ఎలా జరిగిందని మనం కంప్లీట్గా మూవీ అయితే చూస్తాం అన్నమాట. అంటే మన ట్రైలర్లో ప్రజెంట్ చేసిన విధానం చూస్తాం. అండ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. కంప్లీట్ మాస్ మ్యాడ్. ఆ డైలాగ్ లాస్ట్లో పోతారు అని నిజంగా పోతాం అనుకుంటే థియేటర్లో అంత బాగా కట్ చేసే ట్రైలర్ అయితే ఈజ్ వాజ్ ద బెస్ట్ ట్రైలర్ నేను చూసింది ఈ కట్టింగ్స్లో. రీసెంట్ టైమ్స్లో ఈ ట్రైలర్ కట్టింగ్ ట్రైలర్ అనేది టెరిఫిక్ అనిపించింది అనమాట. అంటే అసలు ఫస్ట్ థింగ్ మెయిన్ మాట్లాడుకోవాల్సింది మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. చాలా స్లోగా స్టార్ట్ చేసుకుంటూ ఒక హై పిచ్లో తీసుకెళ్ళిపోయాడు మ్యూజిక్ డైరెక్టర్ అయితే. దట్ వాస్ ఫెంటాస్టిక్. సాంగ్స్ కూడా బాగున్నాయి, ట్రైలర్ బాగుంది, కంటెంట్ అంతా కూడా చాలా ప్రామిస్గా అయితే మనకు ఉంది. దట్ వాజ్ మూవీ వచ్చేసి మనకి August 29th అయితే రిలీజ్ అవుతుంది. రిమైనింగ్ సాంగ్స్ కూడా మనకైతే ఫర్దర్ డేస్లో అయితే వచ్చేస్తాయి అనమాట. అది నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ అయితే. రియాక్షన్ పెడదాం అనుకున్నా, బట్ లాస్ట్ టైం కూడా మూవీ టీమ్ అయితే వీడియో అయితే బ్లాగ్ చేశారు. సో ఈ టైం కూడా మళ్ళీ ఎందుకని చెప్పేసి నా జస్ట్ ఒక రివ్యూ టైప్లో చెప్దామని పెట్టేసి ఇక ప్లాన్ చేశాను అంతే. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సింగ్ మై ఛానల్.